సుజాతానగర్ మండలం రాఘవాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గారికి సీతాలక్ష్మి విజయ డంకా మోగించింది. సీతాలక్ష్మి మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో పార్టీలు కలిసి వచ్చిన రాఘవాపురం అంటేనే కాంగ్రెస్ అడ్డా అని మరొకసారి గ్రామస్తులు నిరూపించారు. మా గ్రామానికి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మరొకసారి సత్తా చాటుతామని, మా గ్రామానికి వచ్చిన ఎంపీ గ్రామ సహాయం రఘురాం రెడ్డి గారికి అలానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పరుస్తుందని నమ్మకంతో గ్రామస్తులు అందరూ ఓట్లు వేసి గెలిపించాలని, అదే నమ్మకాన్ని మేము అత్యధిక నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామని అన్నారు. రాఘవాపురం అందరికీ కూడా ధన్యవాదాలు. 4 పార్టీలు ఏకమైనా కూడా అందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ గెలిపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎన్నికల్లో 4 పార్టీలు ఏకమై కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేసినా గానీ 74 ఓట్ల మెజార్టీతోనే గెలవడం జరిగింది. అదేవిధంగా 8 వార్డులకు గాను 5 వార్డులు మెజార్టీ వార్డులు గెలిపించుకోవడం జరిగింది. ఈ రాఘవాపురం గడ్డ అంటే కాంగ్రెస్ అడ్డా అనే విధంగా రాఘవాపురం గ్రామ ప్రజలందరూ కూడా మాకు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కాంగ్రెస్ అడ్డా అన్నట్టుగా నిలబెట్టినందుకు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా రాఘవాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఏదైతే మేము హామీ ఇచ్చినామో ఆ హామీ నిలబెట్టుకుంటామని ప్రజల ముఖ్యంగా మేము అందరూ కూడా నమ్మకంగా చేస్తామని చెప్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ రోజు మా రాఘవాపురం గ్రామ అక్కలకు, ఆడబిడ్డలకు, అన్నలకు, తమ్ములకు కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని నమ్మి మరి సీతాలక్ష్మి గారి ఉంగరం గుర్తుకు ఓటేయమని ఆ రోజున మేము చెప్పాం. ఆ మాటలను నమ్మి ఈ రోజున మీరు అత్యంత మెజార్టీతో మాకు ఈ గెలుపునిచ్చారు. ఈ గెలుపు మాది కాదు, మనందరిది. మన రాఘవాపురం ప్రజలందరి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. ఆ రోజున మరి క్యాంప్ ఆఫీసులో రాఘవాపురం నుంచి మొట్టమొదటిసారిగా ఎంపీ గారికి ఒకటే మాట ఇచ్చాను. నేను ఎంపీ గారికి రాఘవాపురం తరఫున మళ్ళా కాంగ్రెస్ పార్టీని గెలిపించి సర్పంచ్ కి మీకు బహుమతిగా ఇస్తాను. మీరు వాటికి మాకు నిధులు సాయం చేయండి, గ్రామాన్ని అభివృద్ధి పరిచి మేము కూడా అభివృద్ధి పడాలి కాబట్టి కంపల్సరిగా మీరు మాకు సహకారం చేయండి అని చెప్పి ఆ రోజు నేను కోరాను. ఆ ఎంపీ గారు కూడా మనకు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం మన రాఘవాపురం కూడా వచ్చారు. ప్రజలందరూ మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు. కాబట్టి ముడుచుకునే విధంగా వాళ్ళని పంపించడం జరిగింది. ఈ రోజు విజయాన్ని మనం కాంక్షించారు కాబట్టి మరి గ్రామం తరఫున ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుని తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. కొత్తగూడెం జిల్లాలో జరిగినటువంటి 3వ విడత గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ప్రధానంగా కొత్తగూడెం నియోజకవర్గంలో సుజాత నగర మండలం మొత్తం కాంగ్రెస్ సభ నడిచింది. ఉన్న 13 గ్రామ పంచాయతీల్లో 10 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని విజయ డంకా మోగించిన సందర్భంగా సుజాత నగర్ మండల ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు రాఘవాపురంలో ఉన్నాం. రాఘవాపురం అంటేనే మొదటి నుంచి కాంగ్రెస్ అడ్డా. అలాంటి కాంగ్రెస్ అడ్డాలో 4 పార్టీలు జత కట్టినప్పటికీ సింగిల్ గా ఒక్క పార్టీ ఉండి సిపిఐ, సిపిఎం, బీజేపీ, బిఆర్ఎస్ 4 పార్టీలు జతగట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి 78 ఓట్ల మెజార్టీతో గెలవటం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈ రాఘవాపురం పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎలక్షన్ల ముందు ఏం చెప్పామో వాటన్నిటిని నిర్వర్తించడానికి, వాటన్నిటిని అమలు చేయడానికి ముఖ్యంగా మా సర్పంచ్ సీతాలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరియు ఈ గ్రామ ప్రజల్లో, ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల ఆధ్వర్యంలో వాటన్నిటిని కూడా అమలు పరిచి కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట తప్పదు, మడమ తిప్పదనే దానికి మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున టిపిసిసి జనరల్ సెక్రటరీగా నేను కూడా నా వంతు ప్రయత్నాలు చేస్తానని, మీరందరూ కూడా సమన్వయంతో ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి ప్రదంలో నడిపించడానికి కొత్తగా ఎన్నికైన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మనందరం ముందుకు పోవాలని కోరుకుంటూ జై జై. ఇదే స్ఫూర్తి రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జడ్పీటీసీలు కానివ్వండి, రేపు మా సుజాత నగర్ మండలంలో ఉన్నటువంటి కార్పొరేషన్ ఏరియాలో కానివ్వండి,
కార్పొరేషన్ లో ఉన్న ఈ డివిజన్ 4 డివిజన్లు కానివ్వండి, ఇవాళ ఉన్నటువంటి 5 ఎంపీటీసీలు కానివ్వండి, ఒక జడ్పీటీసీ కానివ్వండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏకంగా మరి ఎవరి పొత్తు లేకుండా కూడా ఈ మండలాన్ని జడ్పీటీసీ ఎంపీటీసీని కైవసం చేసుకొని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా మరి పెద్దలు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదే విధంగా ఈ యొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తూ ఆయన పార్లమెంట్ సమావేశాలను వదిలిపెట్టి కూడా గౌరవనీయులు పెద్దలు రామసాయం రఘురామరెడ్డి గారికి ఈ 10 పంచాయతీలను తీసుకెళ్లి మేము గిఫ్ట్ గా ఇచ్చేస్తామని చెప్పేసి మీ అందరి సమక్షంలో కోరుకుంటూ, మీరు అత్యధిక ఓట్ల మెజారిటీ 79 ఓట్ల మెజారిటీ అయినా సరే 7900 మెజారిటీ లాగా మేము ఫీల్ అవుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, రాఘవాపురం ఉన్నటువంటి నాయకులందరికీ కూడా, కార్యకర్తలకి, అందరికి, మహిళా సోదరుల మందరికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాఘాపురం గ్రామస్తులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం సాధించి పెట్టినందుకు, అలాగే గ్రామ సర్పంచ్ గా సీతామహాలక్ష్మి గారిని ఎంపిక చేసినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ఇవాళ కాంగ్రెస్ ఈ యొక్క ఉన్నటువంటి ప్రాంతంలో సుయాతన అడ్డ కాంగ్రెస్